ఒక్కడిగా ప్రస్థానం మొదలుపెట్టి కోట్ల మందిని కదిలించి తెలంగాణ తెచ్చిన రాజకీయ చాణక్యం కేసీఆర్ సొంతం. 36 ఏళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఎదురు దెబ్బలు తగిలిన ప్రతిసారి ఫీనిక్స్ పక్షిలా పైకి లేచారు. తనను తక్కువగా అంచనా వేసిన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోయే ప్రస్థానం కేసీఆర్ది. ఈ దేశంలో ఎవ్వరినడిగినా తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అంటారు. తెలంగాణ ఉద్యమానికి 20 ఏళ్లు నిండుతున్నాయి. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ భాగస్వామి. 1984 ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ కు పరిస్థితులకు ఎదురు ఈదటమే మొదట్నుంచి తెలిసిన ఏకైక సూత్రం. 3.5 దశాబ్దాల రాజకీయ జీవితం కేసీఆర్ కు ఎన్నో అనుభవాలు నేర్పింది. దశాబ్దన్నర పాటు మరో పార్టీ నీడలో ఉన్న కేసీఆర్ గత 2 దశాబ్దాలుగా తానే ఓ చరిత్రగా మారారు. కేసీఆర్ రాజకీయ జీవితంలో గెలుపు ఓటములు కొత్త కాదు, అన్నీ చూసినవారు. అన్నిటికంటే 14 ఏళ్ల ఉద్యమంలో కేసీఆర్ ఎదుర్కొన్న ఆటుపోట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రతి పయనంలోనూ ఆటుపోట్లు ఉంటాయి, ఎదురు దెబ్బలుంటాయి, త్యాగాలు తప్పవు. అది ఉద్యమమైనా, ఎన్నికలైనా, అధికారమైనా ఇవన్నీ అనుభవించి ఎదురొడ్డి నిలబడ్డ తెలంగాణ చిరునామా కేసీఆర్. కేసీఆర్ టీడీపీని వీడి అధికారాన్ని వదిలి ఉద్యమ బాట పట్టి 20 ఏళ్లవుతోంది. ఈ 20 ఏళ్లు దేశ చరిత్రలో ఒక ప్రత్యేక పేజీని సృష్టించాయి. కేసీఆర్ పనైపోయిందని అందరూ అనుకున్న తరుణంలో సత్తా ప్రదర్శిస్తారు. ఇది ఆయన 36 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలాసార్లు నిరూపితమైంది. 1969లో మదన్ మోహన్ శిష్యుడిగా రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో అడుగులు వేశారు. 1984లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ మొదట్లో టీడీపీలో కొనసాగారు. అయితే 2000 సంవత్సరంలో తెలంగాణ కోసం టీడీపీ నుంచి బయటకొచ్చి టీఆర్ఎస్ ను స్థాపించి ఎదురులేని నేతగా ఎదిగారు. టీఆర్ఎస్ స్థాపనకు ముందు కేసీఆర్ ఓ లెక్క, ఆ తర్వాత ఉద్యమ నేతగా మరో లెక్క అన్నంతగా ఆయన రాజకీయ జీవితం కీలక మలుపు తిరిగింది. 2000 సంవత్సరం కేసీఆర్ జీవితంలో అసలైన మలుపు. తెలంగాణ కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మలిదశ తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించారు. ఉద్యమానికి దశ దిశ లేదని విమర్శించిన వారికి ధీటైన సమాధానంగా 2001లో టీఆర్ఎస్ ఏర్పాటైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ తొలి గెలుపు రుచి చూసింది. అక్కడ్నుంచి ఓ పక్క ఉద్యమం, మరో పక్క రాజకీయం. తెలంగాణనే ఏకైక లక్ష్యం. ఎన్ని కుట్రలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఎదురీతలు, అన్నింటినీ తట్టుకుని నిల్చున్న నిలువెత్తు వ్యక్తిత్వం కేసీఆర్. 1956 తర్వాత దేశంలో తెలంగాణ లాంటి ఉద్యమం మరొకటి ఎవరూ చూడలేదు. ఆదివాసీ ఉద్యమాలు ఉన్నాయే తప్ప అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ప్రజల మనోభావాలు చెదరకుండా 14 ఏళ్ల పాటు జరిగిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం మాత్రమే. ఉద్యమం బలహీనపడ్డ ప్రతిసారి తాను పదవీ త్యాగం చేసి ఉప ఎన్నికల్లో గెలిచి పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపేవారు. నిరాహార దీక్ష సమయంలో కేసీఆర్ను ఆస్పత్రిలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు, సమైక్యవాదులు ఎన్నో రకాలుగా అవహేళన చేశారు, నిందలు వేశారు. వాటన్నింటినీ భరించి తిరిగి లేచి రాజకీయంగా తన శక్తియుక్తులను చూపించారు. ఉద్యమంలో కూడా కేసీఆర్ తిన్న ఎదురుదెబ్బలు అన్నీ ఇన్నీ కావు. 2004 ఎన్నికల తర్వాత 2008లో కొంతమంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ను వదిలిపోయారు. ఎన్నో రకాలుగా ఆయనను, ఉద్యమాన్ని డ్యామేజ్ చేయాలని ప్రయత్నించారు. అప్పుడు కూడా కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. మౌనంగా, ప్రశాంతంగా ఉన్న వ్యూహరచనలో కేసీఆర్ తీరు వేరు. ఒక సమస్యపై లేదా ఒక అంశంపై దృష్టి పెట్టారంటే ఇక దానిని వదిలిపెట్టరు. సత్ఫలితాలు సాధించే వరకు విశ్రమించరు. కేసీఆర్ ని మనం కేవలం ఒక ముఖ్యమంత్రిగా మాత్రమే చూడలేం, అలాగే ఒక ఎన్నికల నేతగానూ చూడలేం. లీడర్గా ఉద్యమంలో పుట్టి, ఉద్యమంలో బతికి, ఉద్యమాన్ని నడిపించిన నేతగా ఆయన ఎంతో పరిణితిని సాధించారు. తెలంగాణ ఉద్యమంలో మాటల మాంత్రికుడిగా కేసీఆర్ అందరినీ తన దారిలోకి తెచ్చుకున్నారు. ఉపన్యాసాలు, శాంతియుత ఆందోళనలు, నిరసనలే తప్ప చిన్న రక్తం బొట్టు చిందకుండా ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తీరే కేసీఆర్లో పరిణితి చెందిన రాజకీయ నేతను చూపిస్తుంది. కేవలం రాజకీయాలే కాదు, అభివృద్ధి, వ్యవసాయం, ఇరిగేషన్తో పాటు సాహిత్యం, భాషపై కూడా అంతే పట్టున్న వ్యక్తి. కేసీఆర్ ఆయుధం ఆయన భాష, ఆయన యాస, ఆయన గోస.
ఇవే ప్రజా సాహిత్యాన్ని, ప్రజా జీవితాన్ని ఉద్యమంలో భాగం చేసి పోరుబాట పట్టించిన ఆయన వ్యూహం దేశంలో ఏ ఉద్యమంతోనూ పోలికలేనిది. మిలియన్ మార్చ్, వంటావార్పు, సకల జనుల సమ్మె, సింగరేణి సైరన్ ఇలా ఒకటా రెండా అన్నీ జనం మాటలే, జనం గోసలే ఆయుధాలుగా మలిచి ఎన్నో కార్యక్రమాలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. ఇన్ని లక్షణాలు ఉన్న నేతల్ని చాలా అరుదుగా చూస్తాం. స్వభావరీత్యా చాలా ఈజీనెస్ ఉన్నట్టు కనిపించినా సంక్షోభ సమయంలో కేసీఆర్ వ్యవహరించే తీరులో చాలా పరిణితి కనిపిస్తుంది. కేసీఆర్ ఒక అడుగు వెనక్కి వేశారంటే ఖచ్చితంగా 4 అడుగులు ముందుకు వేస్తారనేది ఇప్పటివరకు ఆయన గమనాన్ని గమనిస్తే అర్థమవుతుంది. ఉద్యమ సమయంలో చాలా సందర్భాలలో కేసీఆర్ పని అయిపోయిందనేవాళ్లు కళ్లు తెరిచి చూసేలోపు సీన్ మారిపోయేది. చిత్రమేమిటంటే అన్ని పార్టీల మెడలు వంచగలిగారు. అన్ని పార్టీలు ఆయనను అనుసరించాల్సిన పరిస్థితి తెచ్చారు. తెలంగాణ నినాదం ప్రతి ఒక్కరి నినాదమైంది. దేశంలో తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఇది కాదనలేని సత్యం. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి తర్వాత టీఆర్ఎస్ పనైపోయిందని ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ప్రకటనలు మరోసారి కేసీఆర్ వ్యూహరచనపై దృష్టి పెట్టేలా చేస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన నాటి నుంచి ఆయన వేసిన ప్రతి అడుగు ఆలోచించి ఆచితూచి వేసిందే. కేసీఆర్ పనైపోయిందని జరుగుతున్న ప్రచారం నిజం కాదేమోనని ఆ చరిత్ర చూస్తే అర్థమవుతుంది. టీఆర్ఎస్ ఒకప్పుడు ఉద్యమ పార్టీ, ఇప్పుడు సంస్థాగతంగా బలపడ్డ పార్టీ. అందువల్ల తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్ ఉనికిని చెరిపేయటం అసాధ్యం. ఉప ఎన్నికల్లో గెలవటం, ఓడిపోవటం మాట అటుంచి దుబ్బాక ఓటమిని ప్రాతిపదికగా తీసుకుని టీఆర్ఎస్ భవిష్యత్తుని నిర్ణయించలేం. ఓ 2 లక్షల ఓట్లతో కేసీఆర్ని, టీఆర్ఎస్ భవిష్యత్తును అంచనా వేయలేం. రాజకీయాలలో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. ఒక ఎన్నిక ఏ నేత లేదా పార్టీ ఫ్యూచర్ని డిసైడ్ చేయలేదు. కేసీఆర్లో కేవలం రాజకీయ నేతను మాత్రమే చూడలేం. బహుముఖీన ప్రతిభ ఆయన సొంతం. తెలంగాణ భాషా యాస పట్ల అపారమైన ప్రేమ, అభిమానం కేసీఆర్కు ఉన్నాయి. గొంగిడి, గోసి పదాలను కూడా ఆయుధాలుగా మార్చిన వ్యక్తిత్వం కేసీఆర్ది. ఒక ఉప ఎన్నిక గెలుపోటములు, రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలతో కేసీఆర్ వ్యక్తిత్వాన్ని కొలవలేం. కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి, ఒక రాజకీయ నేతను దాటి పరిణితి చెందిన శక్తిగా ఎదిగారు. కళలు, సంస్కృతి పట్ల అవగాహన, వ్యవసాయం, నీటిపారుదల పట్ల ఆపేక్ష ఉన్న నాయకుడు మన దేశంలోనే అరుదుగా కనిపిస్తాడు. సమకాలీన కాలంలోనూ కేసీఆర్ను మించిన ఉద్యమ నేత ఎవరున్నారు? కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్న రోజుల్లోనే అందరి మెడలు వంచి తెలంగాణ తెచ్చారు. చరిత్రను మనం చెరపలేం. చరిత్ర నుంచి కేసీఆర్ను విడదీసి చూడలేం. కేసీఆర్కు జనాన్ని తన వైపు ఎలా తిప్పుకోవాలో తెలుసు. జనానికేం కావాలో, ఏమివ్వాలో తెలుసు. జన హృదయం తెలిసినవాడు కనుకే 14 ఏళ్ల పాటు సుదీర్ఘ ఉద్యమం నడపగలిగారు. తెలంగాణ కోసం కేసీఆర్ మొదలుపెట్టింది మొదటి పోరాటం కాదు. అదివరలో కూడా ఎన్నో పోరాటాలు జరిగాయి. ప్రతి సందర్భంలోనూ లీడ్ చేసిన నాయకులు పోరాటాన్ని తమ స్వప్రయోజనాల కోసం వాడుకున్నారు. ప్రాణాలొడ్డిన వారి త్యాగాలను దారుణంగా వాడుకున్నారు. అయితే ఒక్క కేసీఆర్ మాత్రమే రాష్ట్రాన్ని సాధించారు. అందుకే ఆయన పోరాటం నుంచి పుట్టిన నాయకుడయ్యారు. పోరాటం తయారు చేసిన నాయకుడు కావటం వల్ల ఒక అడ్వాంటేజ్ ఆయనకు ఉంది. జనం నాడి ఆయనకు చాలా స్పష్టంగా అర్థమైంది. పోరాటంలో మమేకమైన యావత్ తెలంగాణ ప్రజలు ఎలాంటి భావావేశాలకు ఎలా స్పందిస్తున్నారో, ఎలా ఉద్యమిస్తున్నారో ఆయన చాలా చక్కగా స్టడీ చేశారు. ఆ అధ్యయనం, జనం నాడిని అర్థం చేసుకున్న తీరు ఆయనకు ఇప్పటికీ ఉపయోగపడుతోంది. పాలకుడిగా జనం అసంతృప్తికి లోనయ్యే అవకాశం లేని పరిపాలన అందించటానికి ఆయనకు గతంలో సాగించిన పోరాటమే గొప్ప తర్ఫీదునిచ్చింది. మా రాష్ట్రం మాకు, మా నీళ్లు మాకు, మా ఉద్యోగాలు మాకు, ఇవి పోరాటం సాగిన రోజుల్లో పెద్ద ఎత్తున వినిపించిన నినాదాలు. కేవలం ఈ నినాదాలతోనే యావత్ తెలంగాణను, సకల జనులను కేసీఆర్ పోరాట పథం తొక్కించగలిగారు. కేసీఆర్ చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా వేగవంతమైన నిర్ణయాలతో ముందుకెళ్తారు. కేసీఆర్ అంత వేగంగా నిర్ణయాలు తీసుకునేవారు. ఒకవేళ తన నిర్ణయం తప్పని తెలిస్తే అంతే వేగంగా దిద్దుకునేవాళ్లు. వాటిని అమలు చేయటంలో విమర్శలకు జడవకుండా, ముందు వెనక చూసుకోకుండా ప్రొసీడ్ అయ్యేవాళ్లు. ఈ అన్ని లక్షణాలు కలగలిసిన వాళ్లు వర్తమానంలో లేరని చెప్పవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి బలమైన నేతల్ని కేసీఆర్ తట్టుకుని నిలబడగలిగారు. 2000 సంవత్సరం నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం దశ దిశ నిర్దేశించారు కేసీఆర్.
2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పునర్నిర్మాణమే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. రాజకీయంగా గాని ప్రత్యర్థి పార్టీల నుంచి నాయకులను ఫిరాయింపచేసి తమ పార్టీలో చేర్చుకోవటంలో కాని, వారికి పదవులు కట్టబెట్టడంలో కాని, గట్టి నాయకులుగా పేరున్న వారికి కూడా టిక్కెట్లు నిరాకరించటంలో కాని, అనామకుల్ని తెచ్చి నిలబెట్టడంలో కాని ఏ రకంగా చూసినా కేసీఆర్ నిర్ణయాలు దూకుడే అనిపిస్తాయి. అలాంటి దూకుడుతోనే ఆయన తతిమ్మ అన్ని పార్టీలు ఏకమైనా సరే తెలంగాణలో తిరుగులేని నేతగా చెలామణి అవుతున్నారు. కేసీఆర్ను కొన్నిసార్లు ఉదాసీనత దెబ్బతీయవచ్చు. కాని ఆయన పడిన ప్రతిసారి పైకి లేచారు. జయాపజయాలు, గెలుపోటములు అన్నింటికీ కేసీఆర్ అతీతుడు. తెలంగాణ భాష, యాస, ప్రాసను ఉద్యమంలో సమ్మిళితం చేసిన కేసీఆర్ బహుముఖీన ప్రతిభను ప్రదర్శించారు. సకల జనుల సమ్మె చేసిన, మిలియన్ మార్చ్ అన్న, వంటావార్పు పేరుతో వినూత్నంగా నిరసన తెలిపినా అది కేసీఆర్కే చెల్లింది. ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 15 ఏళ్ల పాటు ఉద్యమం నడిపి అంచనాలకు అందని రాజకీయ ఎత్తుగడలతో తెలంగాణ సాధించిన వైనం చరిత్రలో ఎప్పటికీ చెరగని పేజీనే. తెలంగాణలో భవిష్యత్తులో మరో పార్టీ గెలవచ్చు, టీఆర్ఎస్ ఓడిపోవచ్చు. కాని తెలంగాణ చరిత్రలో కేసీఆర్ అధ్యాయం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. కేసీఆర్ చరిత్ర లేకుండా తెలంగాణ చరిత్ర చెప్పటం సాధ్యం కాదు. కేసీఆర్ను వంచేస్తాం, తుంచేస్తామని ఎవరు ప్రగల్భాలు పలికినా అది నెరవేరని లక్ష్యం, అసాధ్యం. ఒక్క ఉప ఎన్నిక ఓటమితో కేసీఆర్ వ్యక్తిత్వాన్ని అంచనా వేయటం తెలివి తక్కువతనమే అవుతుంది. ఎందరు ఎన్ని హుంకరింపులు చేసినా జనంలో కేసీఆర్ని ఎదుర్కోవటం అంత తేలిక కాదు. కేసీఆర్ తెలంగాణ ఆత్మ, అది దాచేస్తే దాగని సత్యం. రాజకీయ పార్టీని నడపటం వేరు, ఉద్యమాన్ని నడపటం వేరు. ఈ రెండింటినీ విజయవంతం చేసిన వ్యూహకర్త కేసీఆర్. ఆయారాం గయారాం సంస్కృతి తారస్థాయిలో ఉన్న సమయంలో అధికారాన్ని వదులుకోవటం, అది ఎప్పుడో 1964లో మొదలై ఆ తర్వాత ఎక్కడా కనిపించని, వినిపించని ప్రత్యేక తెలంగాణ కోసం ఏ వ్యూహం వేశారో, ఎన్ని లెక్కలు వేసుకున్నారో తెలీదు. కడుపులో నీళ్లు కదలనివ్వకుండా ఉండే డిప్యూటీ స్పీకర్ పదవి, మరో 3 ఏళ్లు అధికారంలో ఉండే ప్రభుత్వం, పార్టీ అన్నీ వదులుకున్న కేసీఆర్ ఒక్కడుగా, ఒంటరిగా అడుగు ముందుకేశారు. ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు అడుగుపెట్టారో అప్పటి నుంచి ఆయనకు అడుగడుగునా సహాయ నిరాకరణ, బొక్కోడు ఒక్కడే ఏం చేస్తారని అవహేళనలు. అయినా పట్టు వదల్లేదు. అనుకున్న దానికోసం వాటన్నింటినీ పంటి బిగువన భరించారు. ఇద్దరితో మొదలైన టీఆర్ఎస్ ప్రయాణం కాదు, కానే కాదు, అదో కళ అనుకున్న తెలంగాణను సాధించే వరకు వెళ్ళింది. ఉద్యమాన్ని చంపాలని చూసిన ప్రతిసారి ఆయన ఎత్తులకు పై ఎత్తులు వేశారు. 2000 సంవత్సరంలో తెలంగాణ కోసం పదవీత్యాగం చేసి ఉద్యమ బాట పట్టారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ గమ్యస్థానాన్ని ముద్దాడారు. తెలంగాణ సాధన కోసం 2001లో పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా నిరూపించుకోవటానికి 2004 ఎన్నికలు అవకాశంగా దొరికాయి కేసీఆర్కు. సొంత బలాన్ని, కాంగ్రెస్ కు ఉన్న తన అవసరాన్ని ఆయుధంగా చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామంటూ యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలోనూ, రాష్ట్రపతి ప్రసంగంలోనూ చేర్పించి జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. ఆ విధంగా దేశం మొత్తం దృష్టిని ఆకర్షించిన కేసీఆర్ తెలంగాణ ఆకాంక్షను కాంగ్రెస్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన యూపీఏ ఎజెండాలో పెట్టారు. అవే ఎన్నికల్లో తొలిసారిగా పార్లమెంట్లోకి టీఆర్ఎస్ అడుగుపెట్టింది. అసెంబ్లీలో 2గా ఉన్న బలాన్ని 26కు చేర్చారు. ఒకేసారి 5గురు ఎంపీలు భారత పార్లమెంటులో కాలు మోపారు. ఇవన్నీ ఆయన యుక్తితో సాధించినవే. అప్పుడే కేంద్రంలో కేసీఆర్, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. కనీస ఉమ్మడి ప్రణాళికలో పేర్కొన్న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను కాంగ్రెస్ లో పట్టించుకోకపోవటానికి నిరసనగా 2006లో తనతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారితో రాజీనామా చేయించారు. పదవులు పట్టుకు వేలాడే మనస్తత్వం తనది కాదని, పదవులు తనకు తృణప్రాయమని మరోసారి నిరూపించారు. లెక్క ఏదైనా పక్కాగా వేయటమే కేసీఆర్ ప్రత్యేకత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వైదొలిగాక కాంగ్రెస్ నేత ఎంఎస్ఆర్ చేసిన సవాల్ను స్వీకరించిన కేసీఆర్ కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలకు వెళ్లారు. రికార్డు మెజారిటీ సాధించారు. తన సత్తా ఏంటో చాటి లక్ష్యం దిశగా మరో మెట్టెక్కారు. ఇలా అవకాశం దొరికినప్పుడు, లేదా తానే ఓ అవకాశాన్ని సృష్టించుకున్నప్పుడల్లా ఉద్యమానికి ఇంధనమయ్యారు. అప్పటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇంకా శషభిషలే. ఇలా కేసీఆర్ ఒక విజయం సాధించగానే ఆయనను బలహీనపరిచే చర్యలు ప్రత్యర్థి శిబిరం నుంచి యథాలాపంగా జరిగేవి.
తెలంగాణ నినాదాన్ని సుస్థిరం చేసుకుంటున్నారనుకుంటున్న తరుణంలో 2008లో కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. టీఆర్ఎస్ ను చీల్చే ప్రయత్నం విజయవంతమైంది. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత పటిష్ట స్థితిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యేలు వెళ్లిపోవటంతో అంటే పార్టీకి పునాదులు లేవని చెప్పే ప్రయత్నం వ్యతిరేక శిబిరం చేస్తోంది. ఒకే ఒక్కడైన కేసీఆర్ వెనక్కి చూడలేదు. ఎక్కడా తన అసహనాన్ని బయటకు పొక్కనీయలేదు. నమ్మిన నినాదం ఆయనను సంయమనం పాటించేలా చేసింది. ఎదుగుతున్న ప్రతిసారి తెలంగాణ నినాదం లేదని చెప్పాలని చేసే ప్రయత్నాన్ని వమ్ము చేయాల్సి వచ్చింది. దానికోసం మరోసారి ఉప ఎన్నికలను, ప్రజా తీర్పునే ఆయన ఆయుధంగా ఎంచుకున్నారు. కనీస ఉమ్మడి ప్రణాళికలో ఇచ్చిన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు హామీని నెరవేర్చటంలో జాప్యాన్ని నిరసిస్తూ తనతో పాటు 5 ఎంపీలను 26 మంది ఎమ్మెల్యేలతోనూ 2008లో రాజీనామా చేయించారు. 2009 సాధారణ ఎన్నికలకు ముందు సరిగ్గా ఏడాది ముందు జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. 26 మంది ఎమ్మెల్యేలకు 7 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలకు రెండింటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణ నినాదం నీటిబుడగేనని మళ్లీ శత్రువుల ప్రచారం, అవహేళనలు, ఆరోపణలు. అయినా కేసీఆర్ నిరాశపడలేదు. అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ను తెలంగాణకు అనుకూలంగా ఒప్పించిన కేసీఆర్ 2009 ఎన్నికలకు టీడీపీని కూడా ఒప్పించారు. తను కలవాలన్నా, తనతో కలవాలన్నా ప్రత్యేక తెలంగాణకు జై కొట్టాల్సిందేనని షరతు పెట్టారు. కేసీఆర్ షరతులకు దిగొచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు మద్దతిచ్చారు. టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలతో మహాకూటమి ఏర్పాటైంది. ఆ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తీసుకోవటం ద్వారా ఎక్కువ ప్రాంతాలలో తెలంగాణ నినాదాన్ని విస్తరించారు. అయితే కేవలం 10 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను మాత్రమే టీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో గెలుచుకోగలిగింది. అప్పటి వరకు ఎన్నికల్లో మాత్రమే తెలంగాణ సత్తా చూపారు కేసీఆర్. 2009 ఎన్నికలు అప్పుడే ముగిశాయి. ఆ ఫలితాలు ఆశాజనకంగా లేవు. మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లటం అర్థరహితం. అలా అని 2014 ఎన్నికల కోసం ఎదురుచూడటం అవివేకం అవుతుంది. చకచకా రకరకాల ఆలోచనలు చేసిన కేసీఆర్ ఈసారి వ్యూహం మార్చారు. నేరుగా నిరాహార దీక్షకు దిగారు. 2009 నవంబర్ 9న ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ పూనుకోవటం మొత్తం ఉద్యమాన్ని మలుపు తిప్పింది. దీక్షకు దిగకుండానే పోలీసులు కేసీఆర్ ను అరెస్ట్ చేశారు. ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. అప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాత్రమే పరిమితమైన తెలంగాణ ఆకాంక్ష ఒక్కసారిగా ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థుల్లోకి ప్రబలింది. వేలాదిగా జనం రోడ్ల మీదకు వచ్చారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ప్రభుత్వం తొలిసారిగా అఖిలపక్ష సమావేశం పెట్టింది. టీడీపీ, ప్రజారాజ్యం కూడా అధికారికంగా ఆ సమావేశంలో తెలంగాణ ఏర్పాటుకు ఓకే చెప్పేశాయి. ఒక పక్క ఆస్పత్రిలో క్షీణిస్తున్న కేసీఆర్ ఆరోగ్యం, ఇంకో పక్క రోడ్డెక్కిన ఉద్యమకారులు, ఒక బక్క వ్యక్తి దీక్ష మొత్తం వాతావరణాన్ని మార్చేసింది. తెలంగాణ నినాదాన్ని సంపూర్ణం చేసేసింది. కేంద్రం దిగొచ్చింది. కేసీఆర్ దీక్ష చేపట్టిన నెల రోజులు తిరగకుండానే కేంద్రం దిగొచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. ఇలా వెనకబడ్డ ప్రతి అడుగును మరో 4 అడుగులు ముందుకు వేయటానికి ఉపయోగించుకున్న యుక్తి కేసీఆర్ది. అప్పుడు బలమైన రాజకీయ శక్తులను ఎదుర్కొన్న ఉద్యమ నేతైతే ఇప్పుడు ప్రభుత్వాధినేతగా తొలిసారి దుబ్బాకలో సిట్టింగ్ సీటు కోల్పోయారు. అయితే ఇది తాత్కాలికం మాత్రమేనని అంటోంది ఆయన చరిత్ర. ఆయన వ్యూహం, ఆయన చతురత అవన్నీ లెక్కిస్తే కేసీఆర్ లెక్క తప్పదని, 1 అడుగు వెనక్కుపడ్డా 4 అడుగులు వేసే ఎత్తులు, పై ఎత్తులు ఆయన వరలో చాలానే ఉంటాయని గతం చాలాసార్లు నిరూపించింది. షెడ్యూల్ ప్రకారం 2023లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. అందుకు చాలా సమయముంది. రాజకీయాల్లో 3 ఏళ్ల సమయం చాలా ఎక్కువ. అది కేసీఆర్ లాంటి వాళ్లకైతే అంతకు మించిన అవకాశం మరొకటుండదు. ప్రతి దానికి ఎక్స్పైరీ ఉంటుంది. అలా అని ఊరుకునే రకం కాదు కేసీఆర్. కాలంతో పాటు ఎక్స్పైరీ కాని ఆలోచనలు చేయటమే ఆయన బలం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతటి రాజకీయ మేధావి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి సందర్భంలో ఆయన నిరూపించుకుంటూ వస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం దగ్గర నుంచి 2 సార్లు ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు ఆషామాషీగా ఎవరికీ అర్థం కాదు. ఆయన నిర్ణయాలు ఎవరికి అర్థం కాకపోయినా ఫలితాలు వచ్చిన తరువాత ఆయన నిర్ణయమే సరైందనే అభిప్రాయం కల్పించటంలో ఎప్పటికప్పుడు కేసీఆర్ సక్సెస్ అవుతూనే వస్తున్నారు. సాఫీగా అన్ని ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగురవేసుకుంటూ దూసుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీకి అనుకోని ఉపద్రవంలా దుబ్బాక ఉప ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చాయి.
ఆ ప్రభావం మిగతా అన్ని ఎన్నికలపైనా ఉంటుందని రాజకీయ లెక్కలు తెరపైకొచ్చాయి. త్వరలోనే జరగబోతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ ప్రభావం తప్పకుండా కనిపిస్తుందని, టీఆర్ఎస్ కు ఇబ్బందులు మొదలైనట్టేనని వాదనలు ఉన్నాయి. అయితే ఓటమిని ఆషామాషీగా అంగీకరించేందుకు కేసీఆర్ ఏమాత్రం ఇష్టపడరు. దానిలో భాగంగానే గ్రేటర్ ఎన్నికల్లో విజయాన్ని తమ సొంతం చేసుకునేందుకు కొత్త ఎత్తుగడలు వేశారు. కేసీఆర్ తిరుగులేని జనాకర్షక పథకాలు రూపొందించడంలో పేరుపడ్డారు. రైతు పక్షపాతిగా రైతుల కోసం ఎంతకైనా తెగించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా గతంలో ఉచిత కరెంటును ప్రకటించినప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్రపడ్డారు. ఆ తర్వాత దానిని కొన్ని మార్పులతో కాపీ కొట్టడంలో చాలా మంది నాయకులు రైతుల కోసం చాలా హడావిడి చేసినా అవన్నీ అవకాశవాద ఓటు బ్యాంకు హామీలుగానే పేరుపడ్డాయి. కానీ కేసీఆర్ తీరే వేరు. సరిగ్గా ఎన్నికలకు ముందు గొప్ప పథకం ప్రవేశపెట్టడం వంటి గిమ్మిక్కులకు వెళ్లకుండా తొలి దఫా అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఎన్నికల హామీ కాకపోయినప్పటికీ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుల సంక్షేమ పరంగా చూసినా, వారి కుటుంబాలను ఆకట్టుకునే పరంగా చూసినా తిరుగులేని పథకమది. ఆ పథకాన్ని దేశంలోని అనేక రాష్ట్రాలు, చివరికి కేంద్రం కూడా కాపీ కొట్టిందంటే అతిశయోక్తి కాదు. మచ్చుకు ఒక్కటి మాత్రమే చెప్పుకోవటం జరుగుతోంది కానీ నిజానికి నిర్ణయాలు అనేకం. అలాగే కట్టడి చేయటంలో కూడా కేసీఆర్ అంతే దూకుడుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూదం క్లబ్బులను కట్టడి చేయటంలో ఆయన చూపిన శ్రద్ధ కూడా ఊహించలేంది. కేసీఆర్ తెలంగాణలో తిరుగులేని నేతగా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యారు. తెలంగాణలో సంస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీ అడ్రస్ గల్లంతు చేసిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పనిపట్టే పనిలో ఉన్నారు. అసలు కేసీఆర్ ఓ బలమైన నేత, సీఎం అనే స్థాయి ఎప్పుడో దాటిపోయారు. తెలంగాణ సాధనతో ఆయన సంపాదించుకున్న ఇమేజ్ వీటన్నింటికీ అతీతమైంది. ఎన్నికల్లో గెలుపోటములతో కేసీఆర్ వ్యక్తిత్వాన్ని, ఆయన చరిష్మాను బేరీజు వేయటం అసాధ్యం. తెలంగాణ ఉద్యమ సమయంలో క్షేత్రస్థాయిలో పోరాటాలతో పాటు ఢిల్లీ స్థాయిలో ఆయన నడిపిన రాజకీయ మంత్రాంగం అనితర సాధ్యమైంది. కేసీఆర్ ఉద్యమాన్ని నడిపిన తీరు అప్పటికే ఉద్యమాలకు పేరుపడ్డ కమ్యూనిస్టుల్ని నివ్వెరపోయేలా చేసింది. కేసీఆర్ రాజకీయ మంత్రాంగం కాకలు తీరిన నేతల ఊహలకు కూడా అందలేదు. అందుకే కేసీఆర్ ఇప్పుడు బ్రాండ్గా మారారు. ఉద్యమించినా, పాలించినా అది కేసీఆర్లా చేయాలి అన్నంతగా బలమైన ముద్ర వేశారు. కారణాలు ఎన్నైనా కేసీఆర్ తిరుగులేని నాయకుడిగా చెలామణీ అవుతున్నారనేది నిజం. కరోనా విషయంలోనూ ఆయన తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, ప్రత్యేకించి మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి ప్రజలతో లైవ్లో మాట్లాడుతూ తీసుకున్న నిర్ణయాల గురించి వారికి వివరించి చెప్పే పద్ధతి, మాటకారితనం ఇవన్నీ ఆయనకు తిరుగులేని ప్రజాదరణ అస్త్రాలుగా ఉపయోగపడుతున్నాయి. పాలకుడిగా కేసీఆర్ సాధించిన విజయాలు కూడా ఆషామాషీ కాదు. రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చినా, మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నల్లానీళ్లు ఇచ్చినా, మిషన్ కాకతీయతో చెరువులకు పునరుజ్జీవం పోసినా అది కేసీఆర్కే సాధ్యమైంది. కేసీఆర్ చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమయ్యాయి. తెలంగాణ భాష, యాస, సంస్కృతిని కేసీఆర్ ఔపోసన పట్టారు. ఉద్యమాన్ని కూడా గతానికి భిన్నంగా, వినూత్నంగా నడిపారు. ప్రజలందరినీ మమేకం చేయడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణ ప్రజలందరూ ఎవరికి వారే ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే అనే బలమైన కాంక్షతో పోరాడేలా చేయగలిగారు. తెలంగాణ వచ్చాక కూడా రాష్ట్ర ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే సహించేది లేదనే బలమైన సంకేతాలు పంపుతున్నారు. కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ఎన్ని తిట్టినా పర్వాలేదు కానీ తెలంగాణ ప్రజల్ని కించపరిస్తే సహించేది లేదని ఎన్నోసార్లు ఎన్నో వేదికలపై నుంచి ఆయన స్పష్టం చేశారు. అందుకే కేసీఆర్ ను తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా చూస్తున్నారు ప్రజలు. ఉద్యమాలు చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు, ముఖ్యమంత్రులైన వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ కేసీఆర్లా సమస్యలపై, ప్రజా జీవితంపై సమగ్ర అవగాహన ఉన్నవాళ్లు మాత్రం చాలా తక్కువ. కేసీఆర్ వ్యక్తిత్వం కూడా చాలా ప్రత్యేకమైంది. తెలంగాణ యాసలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డా, సంక్లిష్టమైన విషయాలను సామాన్యులకు అర్థమయ్యేలా విడమర్చి చెప్పినా అది కేసీఆర్కే సాధ్యం. కేసీఆర్ తనను మరొకరితో పోల్చటానికి కూడా పెద్దగా ఇష్టపడరు. తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వ నిర్మాణం చేసుకున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రత్యేకంగా ఉండాలన్న తపనతో ఉంటారు. కేసీఆర్ ను రాజకీయంగా విమర్శించే ప్రత్యర్థులు కూడా తెలంగాణపై కేసీఆర్ కు ఉన్న దూరదృష్టిని మాత్రం కాదనలేరు. కేసీఆర్ ఏం చేసినా, ఏ వ్యూహం పన్నినా తెలంగాణ మేలు కోసమే అనే బలమైన అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. అది ఒకరు తీసేస్తే పోయేది కాదు. కేసీఆర్ చెప్పారంటే ఖచ్చితంగా తెలంగాణకు మేలు జరుగుతుంది అన్న నమ్మకం ప్రజల్లో ఉంది. నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒక్కడిగా ప్రస్థానం మొదలుపెట్టి
కోట్ల మందిని కదిలించి తెలంగాణ తెచ్చిన రాజకీయ చాణక్యం కేసీఆర్ సొంతం. 36 ఏళ్ల రాజకీయ జీవితంలో